ఈరోజు మానుకోటలో ఆదివాసీ మార్చ్ పాస్ట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి సమస్త ఆదివాసీ ప్రజానికానికి మరి జాక్ చైర్మన్ చించు రామకృష్ణ గారికి, వివిధ ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులకి, విద్యార్థి సంఘాల నాయకులకి, ఉద్యోగ సంఘాల నాయకులకి, మహిళలకు, దొరలకు, పేరంటాలకు, పటేళ్లకు మరి అందరికీ యావత్ ఆదివాసీ సమాజం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గతంలో నుండి మరి మీ అందరికీ తెలిసిందే, చట్టబద్ధతలని లంబాడీలను తొలగించాలి అనే విషయంతో మనం పోరాటం ప్రారంభించడం. కాబట్టి మరి ఈ అంతిమ పోరాటంలో తొలి దశ పోరాటం జరిగింది, ఇప్పుడు మలి దశ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఈ పోరాటంలో అంతిమంగా పోరాడవలసింది విద్యార్థులే. కాబట్టి ఈ పోరాటంలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు ఎందుకంటే విద్యార్థులే మరి ముఖ్య పాత్ర పోషించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈ రోజు మరి ఆదివాసీ సమాజంలో చూసుకున్నట్టయితే మరి ఎస్టీ రిజర్వేషన్ మరి ఆదిమత్యకల కోసం మరి ఇవ్వబడితే మరి వరుసలైనటువంటి సంచార జాతికి చెందినటువంటి మరి గోరు బంజారైనటువంటి మరి లంబాడీలు మరి ఎస్టీ రిజర్వేషన్ ని అక్రమంగా పొందడం జరుగుతుంది. మరి అసలైన ఆదివాసీలైనటువంటి 9 తెగలు కోయ, కొండరెడ్డు, మరి చెంచు, అందు మరి అనేక రకమైన 9 తెగలకు మరి అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి కడుపు కాలినడక మనకి ఉద్యమం చేయాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి నిరుద్యోగ యువత, ప్రతి ఒక్క యువత మరి ఈ మలిదశ పోరాటంలో భాగస్వాములు మనం కోరుకుంటాము. ఎందుకనంటే మరి ఈ రోజు మరి మానుకోటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి అనేక రకంగా రాజకీయంగా ఒత్తిళ్లు, అనేక రకంగా పర్మిషన్ లేదని, తర్వాత ఈ ఫంక్షన్ హాల్ లేదని వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ మరి మరి ప్రతి ఒక్క మరి ఆదివాసీ బిడ్డలో మరి ఒక సమ్మక్క, ఒక సారమ్మ, పగిడిద్దరాజు, మరి గోవిందరాజు యొక్క మరి పోరాట స్ఫూర్తి ఉన్నది కనుక మరి వారందరూ ఈ యొక్క మానుకోట గడ్డ మీదకి రావడం జరిగింది. మరి మైపతి అరుణ్ కుమార్ మరి ఈ మానుకోట గడ్డ మీదకి రాకుండా హౌస్ అరెస్ట్ చేసినా గానీ మరి ప్రతి ఒక్కరిలో ఒక పోరాట స్ఫూర్తి నిండి ఉంది కనుకనే మరి ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వాలకి మేము తెలియజేసేది ఏమిటంటే మరి ఆదివాసీల డిమాండ్ ప్రధానంగా మరి ఎస్టీ జాబితాలో 149 జీవో ద్వారా అక్రమంగా చొరబడ్డ లంబాడీలను తొలగించాలని. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికైనా మరి ఫస్ట్ 2 వాయిదాలు కూడా అయిపోవడం జరిగింది. మరి లంబాడీల యొక్క నాయకుల ఒత్తిడిల వల్లనే మరి నివేదికను సరైన టైంలో సుప్రీంకోర్టుకు అందజేయలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా స్పందించి మరి ఆదివాసీలకు అనుకూలమైన మరి నివేదికను అందజేయాలని కోరుకుంటున్నాం. లేదనుకుంటే మరి ఆదివాసీలకు అనుకూలమైన తీర్పును లేకపోతే అనుకూలమైన మరి నివేదికను అందజేయని పక్షంలో మరి ఇంకా అనేకమైన ఉద్యమాలు మరి ఈ మానుకోట కవాతుతోనే, ఇక మానుకోట మార్చ్ పాస్ట్ తోనే మరి అంత ఇది కాదు. మరి రేపు 2 లక్షల మందితోనే మరి కెస్లాపూర్ లో మరి ధర్మ యుద్ధాలు జరగబోతుంది. మరి అదే విధంగా మరి 5 రాష్ట్రాల్లో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో ఉన్న ఆదివాసీ మరి సోదరులతో మరి మేడారంలో 5 లక్షల మందితో మీ సభ నిర్వహించబోతున్నాం. ఎందుకనంటే మరి తొందరగా మరి ఈ ప్రభుత్వాలు స్పందించి మరి నివేదిక అందజేస్తే మరి ఈ సమావేశంతోనే మరి మేము మరి ముగింపు చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకా మరి ఈ ఆదివాసీ సమాజంలో ఉన్న మరి అనేక మంది మరి విద్యార్థులతోనైతేనే, ప్రజలతో, మహిళలతోనే అనేక మందితో మరి పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం ఉంటుందని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మరి మీ అందరికీ తెలుసు అసలైన ఆదివాసీలు ఎవరు, వలసలు ఎవరు, మరి ఈ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నది ఎవరు, మరి ప్రభుత్వాలను కూడా మరి లాబింగ్ చేస్తూ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మరి లాబింగ్ చేస్తూ మాట్లాడుతున్నది ఎవరికైనా ఇక్కడ ఉన్న సమాజానికి అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికి విన్నవించేది ఒకటే, ఈ సమాజం మరి భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకు మరి విద్యార్థుల ఆయువు పట్టు కనుక మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ విద్యార్థులే మరి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకంటే ఉంది. ఎందుకంటే నేను ఒక విద్యార్థినే, నేను మరి లంబాడీల వలన మరి నష్టపోయిన ఒక విద్యార్థిని. కాబట్టి ఎందుకంటే నేను టీటీసీ, బిఈడి, పీజీ చేసుకున్న ఒక నిరుద్యోగిగా మిగిలిపోవడం జరిగింది.
మరి అసలే లంబాడీలు లేకుంటే మరి అసలైన మరి ఉద్యోగాలు మన ఆదివాసులు దక్కుతాయి కనుక నిరుద్యోగి ముందు వరుసలో ఉండి పోరాటం చేయవలసిన అవసరం మన మీద ఉంది కాబట్టి మరి ఈ యొక్క సమావేశానికి మరి అధ్యక్షత వహించిన మరి సాయి కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి అలాగే మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి దొరలు పటేళ్ళు మరి వీరందరికీ పోలీసు మిత్రులకు మరి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మాకు సహకరించిన మరి ఫంక్షన్ హాల్ మరి ఓనర్కి వీళ్ళందరికీ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం.